భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు అనగా సెప్టెంబర్ 17న తన 75వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సో మొత్తానికి తెలంగాణకు అలాగే దేశవ్యాప్తంగా కూడా మరొకవైపు మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబోతోంది బీజేపీ పార్టీ. ఇదే క్రమంలో తెలంగాణలో కూడా రేపు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం అందరికీ తెలిసిందే. ఇక ఇదే అంశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు తెలంగాణకు హైదరాబాద్ సంస్థానాన్ని ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 13 నెలల తర్వాత ఇక భారత్లో విలీనం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక నరేంద్ర మోడీ గుజరాత్లోని మెహ్వానాలో జన్మించిన ప్రధాని మోదీ జన్మస్థలంలో ఈ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించే అవకాశం ఉంది. సో మొత్తానికి భారతదేశ ప్రధానిగా కావచ్చు, ఒకప్పుడు ఛాయ్వాలాగా ఉన్న ప్రధాని మోడీ ఈ దేశ ప్రధాని అయ్యారు. అదే క్రమంలో కాంగ్రెస్లో ఇప్పటి వరకు 3 సార్లు ప్రధానిగా ఉన్న కాంగ్రెస్ రికార్డును కూడా ప్రధాని మోడీ బీట్ చేశారు. సో ఖచ్చితంగా మరొకసారి అది సమానం చేస్తూ ఈసారి 4వసారి కూడా ప్రధాని కాబోతున్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాగైనా మోడీని ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ ఖచ్చితంగా భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. ఇప్పుడు బీహార్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సో దాంట్లో కూడా బీజేపీ టార్గెట్గా కూడా రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర కావచ్చు, ఓట్ చోరు పేరుతో చేస్తున్న యాత్ర అయితే కొంత బీజేపీని ఇరకాటంలో పెట్టిస్తుందనే ప్రచారం జరుగుతోంది. సో ఓవరాల్గా భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ జరుపుకుంటున్న పుట్టినరోజు వేడుకలు అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనను విశ్వగురువుగా కీర్తిస్తున్నారు. సో మొత్తానికి భారత్ కూడా 3వ స్థానం నుంచి 4వ స్థానానికి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న క్రమంలో 5వ స్థానానికి చేరుకోవడమే $5 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం ఒకవైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో మరొక వైపు ప్రపంచానికి పెద్దన్నగా పిలువబడుతున్న ట్రంప్ అయితే భారత్పై అనేక ఆంక్షలు పెడుతున్నారు. అదే క్రమంలో భారీ సుంకాలు కూడా విధిస్తున్నారు. సో దీన్ని కూడా భారత ప్రధానిగా నరేంద్ర మోడీ తిప్పికొట్టారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా చైనాతో కావచ్చు, తర్వాత రష్యాతో కావచ్చు, కొన్ని వ్యాపార సంబంధాలు ఏవైతే ఉన్నాయో ట్రంప్ మనపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో సో అతనికి ఎట్టి పరిస్థితుల్లో లొంగేది లేదని కూడా తెగేసి చెప్పారు. సో శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడన్నట్టుగా ఇక మనం చైనాతో కావచ్చు, తర్వాత రష్యాతో కావచ్చు ఖచ్చితంగా వ్యాపార వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించుకోవాలని చెప్పి మోడీ ఆలోచనగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో అదే క్రమంలో ప్రపంచంలోనే పెద్దన్నగా పిలువబడుతున్న ట్రంప్ తుంటరి వేషాలకు చెక్ పెట్టడానికి నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నారు. ఒకవైపు కాశ్మీర్తో పహల్గామ్ ఘటన తర్వాత ఒక యుద్ధం పరోక్షంగా ప్రత్యక్షంగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ను ఆ తీవ్రవాదులను కావచ్చు, ఉగ్రవాదులను కావచ్చు మట్టుబెట్టారు. అదే క్రమంలో భారతదేశంలో పూర్తి స్థాయిలో 11 సంవత్సరాలు కూడా ఒక సెక్యులర్ ప్రజాస్వామ్యాన్ని మొత్తానికి నెలకొల్పుతున్నారు. అదే క్రమంలో ఆర్ఎస్ఎస్ నుంచి కూడా పూర్తి స్థాయిలో మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. సో 75 సంవత్సరాలు దాటిన తర్వాత ఖచ్చితంగా బీజేపీలో రిటైర్మెంట్ ఉంటుందని ప్రకటించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా సో మోడీకి సంబంధించిన అంశంలో మోడీకి రిటైర్మెంట్ ఉండదని చెప్పడం కావచ్చు. సో మోడీ మేనియా ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే క్రమంలో దేశ విదేశాల ప్రతినిధులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు మోడీ పుట్టినరోజు సందర్భంగా అందరు కూడా ఇక ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. మోడీ విశ్వగురువు అని కూడా అంగీకరిస్తున్నారు. సో మరొకసారి కూడా 4వసారి కూడా మోడీయే ప్రధాని అవుతారని చెప్పి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన అంశంలో కావచ్చు, తర్వాత బీజేపీకి సంబంధించిన అందరూ కూడా ఖచ్చితంగా 4వసారి ప్రధానమంత్రిగా మోడీ ఉంటారు. సో దీంట్లో గతంలో ఉన్న రికార్డులన్నింటినీ కూడా చెరిపేస్తారు. మరొకసారి కూడా భారతదేశ ప్రజలకు ఖచ్చితంగా ఒక సెక్యులర్గా పాలన అందించబోతున్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో పాటు మొత్తానికి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి స్థాయిలో మరొక 20 ఏళ్ల కాలం కూడా ప్రజల్లో ఉండడంతో పాటు
ప్రజాదరణ పొందడంలో ఇప్పటికీ మోడీ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు. సో ఓవరాల్గా గతంలో కాంగ్రెస్ పార్టీ మరి 140 ఏళ్ళ చరిత్ర ఉన్నప్పటికీ కూడా సో దాంట్లో ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాలకే పరిమితం అయిపోయింది. సో ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరొక వైపు ఇండి కూటమితో మరి బలంగా ఢీకొంటున్న నేపథ్యంలో ఇండి కూటమిలో మరి ఎన్డీఏ కూటమిలో కన్నా ఎక్కువ మంది మిత్రులు ఉన్నప్పటికీ కూడా సో వాళ్ళందరి అంశంలో కావచ్చు, తర్వాత ఇండి కూటమిని సమర్థంగా ఎదుర్కొంటున్నారు. సో మొత్తానికి మోదీ మ్యాన్ అయితే కొనసాగుతోంది. మోదీ పుట్టినరోజు సందర్భంగా మాత్రం దేశమంతా కూడా ఒక పండగ రోజులా ఫీల్ అవుతోంది. సో బీజేపీ మాత్రమే కాదు, దేశ ప్రజలంతా కూడా మొత్తానికి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల నుంచి కూడా కాపాడడంలో కావచ్చు, తర్వాత మరి కొంత దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడంలో కావచ్చు, అదే క్రమంలో మరి జీడిపి పెంచడంలో కావచ్చు. సో ఓవరాల్గా మరి మోడీ అయితే ప్రజాపాలన చేస్తున్నారు. సో ప్రజాదరణ పెంచుతున్నారని చెప్పి బీజేపీ భావిస్తోంది, అటు ఆర్ఎస్ఎస్ కూడా భావిస్తుంది. కనుక మోడీ విషయంలో మరి ఇప్పటి వరకు అయితే ఎలాంటి పోటీ లేదు. ఖచ్చితంగా మరొకసారి కూడా 4వ సారి కూడా ఆయన ప్రధానిగా కాబోతున్నారని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. సో ఇదే క్రమంలో 75 సంవత్సరాలకి మరి రిటైర్మెంట్ ఉంటుంది బీజేపీలో. ఖచ్చితంగా 75 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా కూడా మరి రిటైర్మెంట్ కావాలని చెప్పి గతంలో మోడీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడారు. కానీ ఇప్పటికీ చెక్కు చెదరని ప్రజాదరణతో రోజు రోజుకు ఆయన ప్రజాదరణ ఇంప్రూవ్ చేసుకుంటూ మరి ఖచ్చితంగా బీజేపీకి బలంగా మారుతున్న నేపథ్యంలో మోడీయే ఉండాలనే ఒక నినాదం అయితే వినిపిస్తోంది. మోడీ తర్వాత మరి ఇంకా వారసుడు ఎవరనే అంశంలో కూడా ఒకవైపు చర్చ జరుగుతున్నప్పటికీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ప్రధానమంత్రిగా మోడీయే ఉండాలి, బీజేపీనే అధికారంలోకి రావాలని దేశ ప్రజలంతా కోరుతున్నారు. కనుక సో ఇప్పుడు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న మోడీకి అయితే నిజంగా మరి ఆ గతంలో ఉన్న 75 సంవత్సరాల రిటైర్మెంట్ అంశంలో మరొక ఫుల్ క్లారిటీ అయితే ఆర్ఎస్ఎస్ ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. సో ఖచ్చితంగా 4వ సారి మాత్రం ప్రధానిగా మోడీ అవుతారనే బీజేపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి రాహుల్ గాంధీ కావచ్చు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కావచ్చు, అదే క్రమంలో మరి ఇండి కూటమి కావచ్చు, సో మోడీని ఎట్లాగైనా మరి ఖచ్చితంగా గద్దె దించాలని లక్ష్యంతో వెళ్తున్నప్పటికీ కూడా 4వ సారి ఖచ్చితంగా మరొకసారి 2029లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పుట్టినరోజు అయితే మోడీకి చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. నోట్ల రద్దు కావచ్చు, తర్వాత మరి కాశ్మీర్ అంశంలో తీసుకున్న మరి 317 జీవో కావచ్చు, దాంట్లో మరి ఇక ట్రిపుల్ తలాక్ అంశంలో కావచ్చు. సో ఎన్నో అంశాల్లో కూడా ఆయన విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలోనే మోడీకి రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. ప్రజల్లో మోడీయే ప్రధానిగా ఉండాలనే ఒక ఆకాంక్ష కనిపిస్తోందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఎనీవే 99 టీవీ తరపున మరి మనం కూడా మోడీకి 75వ జన్మదిన శుభాకాంక్షలు చెప్దాం. సో ఈ ప్లాటినం జూబ్లీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న నరేంద్ర మోడీ గారికి భారత ప్రధానిగా మరొకసారి కూడా ఖచ్చితంగా గెలిచి మరి తను ఆశిస్తున్న భారత్ను మరి అగ్రగామిగా నిలపడంలో ఆయన ఖచ్చితంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా కోరుకుందాం.